అక్కడికి ఎందుకు వెళ్ళారు మేడం? పెళ్లి జరుగుతుంది శివుడి విగ్రహం దగ్గర అయితేను. ఎక్కడ ఎవరు కనపడరే? శివుడి విగ్రహం దగ్గరే పెళ్లి అన్నాడు. ఈ బండ నా కొడుకు ఎక్కడ చచ్చాడో ఏంటో. మళ్ళీ చేస్తుంది. నేను చెప్పమన్నట్లు చెప్పు. మీరేం పోయింది? లిఫ్ట్ చేయి. లిఫ్ట్ చేయి. మేడం. రే బండోడా, ఎక్కడ చచ్చావురా? పెళ్ళెక్కడ్రా? అది అదేంటి మేడం, పెళ్లి జరుగుతుందిగా. పొడిచి పారేస్తాను వెదవా. మనిషివి కనపడవు, మంత్రాలు మాత్రం వినిపిస్తున్నావు. పెళ్ళెక్కడో కనపడదు, వాడేమో అక్కడ తాళి కట్టేస్తాడు. అసలు మీరెక్కడున్నారు మేడం? కనపడరేంటి? ఇంతకీ వచ్చారా? వచ్చాన్రా, నువ్వు చెప్పినట్టే శివుడి విగ్రహం దగ్గరే ఉన్నాను. ఇక్కడ అసలు పెళ్లి జరుగుతున్న జాడే లేదు. ఇంతకీ ఎక్కడున్నారు? ఎక్కడేంటిరా, శివుడి విగ్రహం దగ్గర. ఓరు నాయను, అక్కడికి ఎందుకు వెళ్ళారు మేడం? అదేంటి, నువ్వు చెప్పింది ఈ ప్లేసే కదా? మీకేదో అయింది మేడం. టెన్షన్ లో మీకు నా మాట సరిగ్గా వినిపించినట్లేదు. నేను చెప్పింది శివుడి విగ్రహం దగ్గర కాదు, మరి కింద కింద సాయిబాబా గుడి దగ్గర. మేడం, ఇక్కడేమో పెళ్లి కొడుకు తాళి కట్టంకి లేచి 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 నిలబడుతున్నాడు. మీరేమో అక్కడ ప్రదర్శనలు చేస్తున్నారు. నాకేమి ఇక్కడ టెన్షన్, కాళ్ళు వణికిపోతున్నాయి మేడం. ఒరేయ్, నువ్వు తప్పు చెప్పి నేను ప్రదక్షిణలు చేస్తున్నానంటావా? నిన్ను మేడం 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 నన్ను తీరిగ్గా తర్వాత శృతి చేసుకొని తిడుతురు గాని అర్జెంటుగా ముందు మీరు ఇక్కడికి వచ్చేయండి. కొంపలు అంటుకుపోతున్నాయి. పంతులు గారేమో మాంగళ్యం తంతు నామేనా అంటున్నారు. మీరేమో నన్ను తంతా తంతా అంటున్నారు. అబ్బా, తొందరగా వచ్చేయండి మేడం. రండి. వీడు మైండ్ ఏదో దొబ్బింది. వీడిని నమ్ముకుంటే లాభం లేదు. నేనే వెళ్ళి వెతుక్కుంటాను. అయిపోయాడు వీడు. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్ శివేంద్రియే ప్రతిష్టతి. వధూవరులిద్దరూ పెద్దవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్ శివేంద్రియే ప్రతిష్టతి. మీ ఇద్దరు నిండు నూరేళ్లు పిల్లా పాపలతో జీవితాంతం చల్లగా ఉండండి. మంగరాజ్ గారి దగ్గర కూడా దీవెనలు తీసుకోండి. మంగరాజ్ గారు, శోభన శోభమాన కళ్యాణ దేవస్య సవతి ప్రసవేస్మినో శుభమస్తు. పిల్లా పాపలతో కలకల్లాడండి. యాం ఓం యో వేదాం బ్రహ్మ. అన్నా కంగ్రాట్స్ అన్నా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ వదినా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ వదినా. థ్యాంక్ యూ. అమ్మా, పెళ్ళైపోయింది. చేయాలనుకున్న పని దిగ్విజయంగా పూర్తి చేశారు. మృణాల్ని రాకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పారిపోమ్మంటారా మంగరాజ్ గారు? అది కాదమ్మా, అమావాస్య వరకు
మీరు మృణాల్ని కంట పడకూడదని స్వామీజీ చెప్పారు కదా, ఓ నేను మర్చిపోయాను. అందుకే చెప్తున్నాను. మీరు వెళ్ళండి. ప్రతాప్ ఉన్నాడు కదా, అన్నీ చూసుకుంటాడు. మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. ప్లీజ్ వెళ్ళండమ్మా. ఆల్ ది బెస్ట్. మరి నేను బయలుదేరినా? చాలా థ్యాంక్స్ మేడం. పరై వల్ల థ్యాంక్స్ ఏంటి? మీరే కనుక పూనుకొని ఉండకపోతే ఈ పెళ్లి జరిగేదే కాదు. మీరే మా అన్న వదినలకి అండగా ఉండాలి. సరే, నేను ఇక బయలుదేరినా? సార్, ఇక నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా. అప్పుడేనా? అబ్బా. పెళ్ళి అయిపోయింది కదా సార్, ఇక నేనేం చేస్తాను? పెండ్లి భోజనం చేయవా? ఆ? పెళ్లి భోజనమా? ఎవరు పెడుతున్నారు? కాసేపు వెయిట్ చేయి, మీ మేడమే వచ్చి పెడుతుంది. ఆ, మా మేడం భోజనమా? వద్దు. కంప్లీట్ అయిపోయిందా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పదండి. మృణాల్ని మరీ అలా చూడకు. కొత్త పెళ్లి జంటకి దిష్టి తగులుతుంది. ఎలా ఉన్నారు కొత్త జంట? చూడ ముచ్చటగా ఉన్నారు కదూ.
మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు కదూ. ఒరేయ్ దొరికారా? అందరూ కట్టగట్టుకొని దొరికారు. చావండి. హలో పెద్దమ్మ, తొందరపడకు, ఇక్కడ నేనున్నాను. దించు గన్ను. ఓడిపోయావు పెద్దమ్మా. నువ్విక్కడ గుళ్ళో ఉండగానే శశి సూర్యుల పెళ్లి జరిపించావు. నువ్వు ఏమీ చేయలేకపోయావు. ఎప్పటికైనా మా పవర్ ఏంటో తెలిసింది కదా. ఇంకెప్పుడు మా జోలికి రాకు. పదండమ్మా, పదండి. పాపం పెద్దావిడ ఇంత దూరం శ్రమ తీసుకుని మరీ వచ్చింది. ఆవిడ ఆశీర్వాదం కూడా తీసుకోండి. మంగరాజు వెట్టకారమా? హ, ఇల్లు అలకగానే పెళ్లి కాదు, తాళి కట్టగానే సరిపోదు. అది మాకు తెలుసు. సూర్య శశిరేఖలు హ్యాపీగా కాపురం చేసుకుంటారు. నువ్వెలాంటి డౌట్స్ పెట్టుకోకు. ఒరేయ్ ప్రతాప్! హలో, ఏం మృణాల్ని, ఎలా ఉంది దెబ్బ? ఓ ఎగిరెగిరి పడ్డావుగా, మరి ఇప్పుడేమంటావు? నా కాళ్ళు పట్టుకుంటావా? ఒసేయ్, నీ కాళ్ళు కాదే, నీ పీక పట్టుకుంటాను. నా కళ్ళ పడకుండా పిరికి దానిలాగా పారిపోయావు. ఉండాల్సింది. నన్ను చూడాలని అంతారాటంగా ఉందా? నీ గ్లామర్ లాగే నా గ్లామర్ కూడా ఏమాత్రం తగ్గలేదు. పైగా నీకంటే చాలా స్లిమ్గా ఉన్నాను. నాతో పోటీ పడ్డం చాలా కష్టంలే. పోటీ పడ్డం కాదే, పిరికి మొహమా. ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. కట్టించిన తాళి నేను తెంపేయబోతున్నాను. మృణాల్ని ఎలా ఆపుతావో అది చూస్తాను. మృణాల్ని ఏయ్, నిజంగా ఆపగలిగితే నేనే నీకు సరెండర్ అవుతాను. ఏ శిక్షకైనా సిద్ధపడతాను. ఇది నీకు, నీ చెంచాలకి నా ఓపెన్ ఛాలెంజ్. ఏయ్ ఛాలెంజ్, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. చూసుకుందాం శంషేర్. అదే మేడం, అమ్మో మేడం, నేను కూడా వస్తున్నా. ఆవిడ మాటలేం పట్టించుకోకర్లేదు. ఆవిడ దమ్మేంటి చూశారు కదా, అవన్నీ ఉత్తిత్తి బెదిరింపులే. పదండి. పార్సాల రోజు తను అసలు నా కళ్ళకు కనపడటానికి వీల్లేదు. తన గదిలోనే తలుపులేసుకొని కూర్చోమని చెప్పు. తేడా వస్తే మర్యాదగా ఉండదు. ప్రియాంక గారు, ఏమిటిది? ఇప్పుడు మీరే నాకు దిక్కు మావయ్య గారు. మీరే నా ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు.
పొరపాటు పడుతున్నారు. ఈ హవేలీలో మాకున్న విలువేంటో మీకు బాగా తెలుసు. పీకల్లోతు ప్రాబ్లమ్స్లో మునిగుండి ఏమీ చెయ్యలేక, ఏం చెయ్యాలో పాలుపోక నిస్సహాయ స్థితిలో ఉన్నాం. అలాంటిది మీకే సాయం చేయగలుగుతాం. లేదు మావయ్య గారు, నేను అడగబోయేది కేవలం మీ వల్ల మాత్రమే అయ్యే సహాయం. దయచేసి కాదనకండి. ఒక విధంగా ఇది నా చావు బ్రతుకుల సమస్య. ప్రియాంక గారు, అవును మావయ్య గారు, నిజంగానే ఇది నా చావు బ్రతుకుల సమస్య. నా బ్రతుకు మీ చేతుల్లోనే ఉంది. మామయ్య గారు, ప్లీజ్. ప్రియాంక గారు, నిజంగా మా వల్ల అయ్యే పని అయితే తప్పకుండా చేస్తాం. మీరు అంతగా బతిమాలక్కర్లేదు. చెప్పండి, ఏం కావాలి? మేమేం చేయాలి? రూపక్కకి నచ్చ చెప్పాలి, తన మనసు మార్చాలి, బాబుని నాకు దూరం చెయ్యొద్దు అని చెప్పాలి. అది మా వల్ల సాధ్యమయ్యే పని కాదేమో. లేదు మావయ్య గారు, మీరేం చెప్పినా రూప కాదందు. మీ మాట అంటే రూపక్కకు చాలా గౌరవం. ఎందుకో రూపగారు బాబు విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు. ఆమె కోపం తగ్గి అర్థం చేసుకునే వరకు మీరు కాస్త దూరంగా ఉండక తప్పదేమో. అది నా వల్ల కాదు. అందుకే మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. రూపం మనసు మార్చే శక్తి కేవలం మీకొక్కరికే ఉంది. మీ ఆలోచన తప్పేమో అనిపిస్తుంది. మేము చెయ్యగలిగిందేమీ లేదు. నా మనసులో మాట ఓపెన్ గా ఫ్రాంక్ గా చెప్తున్నాను మావయ్య గారు. మీరు కూడా నన్ను నమ్మడం లేదు. బాబు నేనే ఎత్తుకుపోయానని అనుకుంటున్నారు. మొహమాటానికి నాతో మాట్లాడుతున్నారు. మీరంతా ఒక్కటే. ప్రియాంక గారు, ఒప్పుకోండి మావయ్య గారు. అలాంటిదేమీ లేదు ప్రియాంక గారు. మీరు అపార్థం చేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు నాకు సహాయం చేయరు? బారసాల రోజు నా మొహం కూడా కనపడకూడదని ఆర్డర్ వేసింది. అంత పాప నేనేం చేశాను? నేను ఆడుదాన్నే. కడుపు తీపి బాధ నాకు తెలుసు. రూపక్కకి ఎందుకు అన్యాయం చేస్తాను? బిడ్డను ఎందుకు ఎత్తుకుపోతాను? చెప్పండి మావయ్య గారు. ప్రియాంక గారు, మీ మీద అనుమానంతో సహాయం చెయ్యము అనడం లేదు. మా మాట రూపగారు వినరేమో అన్న అనుమానంతో వెనకడుగు వేస్తున్నాం. మీరంటే అక్కకెంతో గౌరవం. దీక్షగా నిష్ఠతో పూజలు చేసి మొక్కు చెల్లించి మీ కాళ్ళు చేతులు తిరిగొచ్చేలా చేసింది. మీరంటే అక్కకి అంత అభిమానం. తప్పకుండా మీ మాట వింటుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు మావయ్య గారు? మీ సందేహం ఏంటి? మా గౌరవాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ రూపగారు మా మాట వినకపోతే? వింటుంది మావయ్య గారు. వినకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రియాంక గారు. ఇప్పటికే హవేలీలో విలువ లేకుండా బ్రతుకుతున్నాం. మృణాల్ని పెట్టే అవమానాన్ని దిగమింగుకుంటూ బతుకుతున్నాం. ఇప్పుడు కోడళ్ల దగ్గర కూడా విలువ పోగొట్టుకుంటే మా పరిస్థితి ఏంటి? సరే మావయ్య గారు, నా ప్రాణం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పే. ఏదో ఆరాటం కొద్దీ అడిగాను. మర్చిపోండి, వదిలేయండి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నా కోసం మీ రిలేషన్షిప్ పాడు చేసుకోకండి. మధ్యలో వచ్చిందాన్ని మధ్యలోనే వెళ్ళిపోతాను.
నా గురించి ఆలోచించకండి. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించండి మావయ్య గారు. వస్తాను మావయ్య గారు. ప్రియాంక గారు, రూపగారితో మాట్లాడతాం, నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాం. కానీ ఫలితం ఎలా ఉన్నా మీరు పాజిటివ్గా తీసుకోవాలి, బాధపడకూడదు. అలా అని మాటిస్తేనే మేము వెళ్ళి రూపగారితో మాట్లాడతాం. అలాగే అలాగే మావయ్య గారు, మాటిస్తున్నాను. హాయ్, మరి నీకు బాబు పుట్టగానే నాకు ఇచ్చేస్తావా?